सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 132వ క్లాస్లో ఉన్నాం. అంతకు ముందు క్లాస్లో భగవద్గీతలోని 12వ అధ్యాయంలో 15వ శ్లోకం చూస్తున్నాము. ఇప్పుడు 12వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 20 వరకు చాంట్ చేస్తాను. అతైత తప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కుర్యాదాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః. సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12వ అధ్యాయః. 12వ అధ్యాయాన్ని 2 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. మొదటి అంశం భక్తి యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు అయితే, రెండవ అంశం భక్తి యోగ ఫలం శ్లోకాలు 13 నుంచి 20 వరకు. భక్తి యోగం అంటే 5 దశలతో కూడిన సాధన అని చూసాం. అవి కర్మయోగం 2 దశలు, ఉపాసన యోగం 2 దశలు, జ్ఞానయోగం. జ్ఞానయోగంలో శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఇవన్నీ చేసిన వ్యక్తిని జ్ఞాని అంటారు. అతను జ్ఞాననిష్టలో నిలబడటానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. జ్ఞాననిష్టలో నిలబడితే అతను కొన్ని మంచి లక్షణాలను అలవర్చుకుంటాడు. అవి తన స్వరూపంగా మారుతాయి. మారని కొన్ని లక్షణాలను ప్రయత్నపూర్వకంగా పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ అటువంటి లక్షణాలు 20 లక్షణాలను పేర్కొంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందులో మనం కొన్ని చూసాము, మిగతా కొన్ని చూడాలి. మనం చూసిన వాటిని ఒకసారి పునర్విమర్శ చేసుకుని ముందుకు సాగుదాం. 13, 14, 15 శ్లోకాల్లో ఇంతవరకు మనం చూసిన అంశాలు చూస్తూ వద్దాము. మొట్టమొదటి లక్షణం అద్వేష్ట సర్వభూతానాం.
అని పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. దాని అర్థం ద్వేషభావం ఉండదు. జ్ఞానికి ఎవరి మీద ద్వేషభావన ఉండదు. మనమేమో నాకు ద్వేషభావన ఉండదు, కానీ ఒక్కరిద్దరి మీద ఉంటుంది అంతే అంటాం. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, కెన్ ఐ హేట్ అట్లీస్ట్ వన్ అని. అట్లీస్ట్ పదం కుదరదు, ఎందుకంటే మనం దోమతెర వేసుకుని అట్లీస్ట్ వన్ దోమని లోపలికి రాణిస్తామో ఆ ఒక్కటొస్తేనే చాలు మనని అవస్థ పెట్టడానికి. అందువల్ల ఎవరిని ద్వేషించడు అంటే శంకరాచార్యుల వారు ఆత్మనో దుఃఖహేతు అపి, తనకి దుఃఖాన్ని కలిగించిన వ్యక్తిని కూడా జ్ఞాని ద్వేషించడు. ఎందువల్ల అంటే అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ అని అర్థం చేసుకుంటాడు. రెండవ లక్షణం మైత్రహ అన్నాడు కృష్ణ పరమాత్మ, అంటే మిత్రభావన. జ్ఞాని అందరితోనూ సమానంగా కలిసిమెలిసి ఉంటాడు. కొందరు మాత్రమే దగ్గర స్నేహితులు అనే భేదం ఉండదు జ్ఞానికి. మూడవ లక్షణం కరుణః అన్నాడు కృష్ణ పరమాత్మ, అంటే దయ. కరుణ అంటే జాలి లేదా దయ లేదా కృప. ఇంతవరకు మనం అందరితో స్నేహితుడుగా ఉంటాడు, ఎవరి మీద ద్వేషం ఉండదు, అందరితో సమానంగా ఉంటాడు అని చెప్పాం. కానీ ఇక్కడ అందరి మీద కరుణ చూపిస్తాడు అని అనకూడదు అంటున్నారు శంకరాచార్యుల వారు. ఎందుకంటే ఆనందంగా ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి నీ మీద నాకు జాలిగా ఉంది అని అనవు. అది ఎట్లా ఉంటుందంటే పెళ్లి శుభలేఖ ఇస్తే హార్టీ కండోలెన్సెస్ అని చెప్పినట్టు ఉంటుంది. అందువల్ల దయ అంటే కొంతమంది మీదే అని వస్తుంది. సో సర్వభూతేషు అద్వేష్ట, సర్వభూతేషు మైత్రః అనాలి, కానీ దుఃఖితేషు దయా అని కలుపుకోవాలి. తర్వాత నాలుగవ లక్షణం కృష్ణ పరమాత్మ చెప్పిన పదం నిర్మమః, అంటే మమకారం లేకపోవడం. మమకారం లేకపోవడం అంటే నాది నావారు అనే మమకారం ఉండకూడదు. మనకి నేర్పించిన 5 ఎమల్లో ఒకటి అపరిగ్రహం. తక్కినవి అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం. అపరిగ్రహం అంటే ఎవరి సొమ్మును ఆశించకూడదు. ఇది పోస్ట్ రిడక్షన్ అని స్వామీజీ చెప్పే లక్షణం వల్ల పెంపొందించుకోవచ్చు. దేని మీద మనం మమకారం పెంచుకోకూడదు. మమ ప్రత్యయ వర్జిత అంటారు దాన్ని. నాది నావారు అనే భావన పారద్రోలుకోవాలి. దాని తర్వాత 5వ లక్షణం కృష్ణ పరమాత్మ చెప్పిన పదం నిరహంకార, అంటే అహంకారం లేకపోవటం. సంసారానికి ఇచ్చిన అనేక నిర్వచనాలలో ఒక నిర్వచనం అహంకార మమకారాలు. జ్ఞానికి అహంకార మమకారాలు రెండూ ఉండవు. మమకారం అంటే బాహ్య వస్తువుల మీద అని చూసాం. అహంకారం అంటే మన శరీరం మన మనసు మీద అహంకారం. శరీరత్రయ అభిమాన అహంకార, శరీర భిన్న విషయ అభిమాన మమకార అని చూసాం. తర్వాత 6వ లక్షణంగా కృష్ణ పరమాత్మ పేర్కొన్న పదం సమదుఃఖ సుఖ, అంటే అర్థం సమత్వం. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించటం. జీవితం అంటే నిండు గోదావరి మీద సాఫీగా సాగిపోయే పడవ ప్రయాణం లాంటిది కాదు. అందులో కూడా ఆటుపోట్లు వస్తాయి, జీవితంలోనూ ఆటుపోట్లు వస్తాయి. కష్టం వస్తే కుంగిపోయి సుఖం వస్తే పొంగిపోకూడదు. రెండింటిని సమానంగా తట్టుకునే ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి. అది కర్మయోగం ద్వారా పెంపొందించుకోవాలంటే ఈశ్వరార్పణ భావనతో కర్మ చేసి ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించాలి. జ్ఞానయోగం ద్వారా పెంపొందించుకోవాలంటే నేను ఆత్మను, ఈ సుఖ దుఃఖాలు కలిగేవి అనాత్మకు అని అర్థం చేసుకోవాలి. 7వ లక్షణంగా క్షమి అన్నాడు కృష్ణ పరమాత్మ, అంటే క్షమాగుణాన్ని పెంపొందించుకోవడం. నిజానికి క్షమాగుణం మనకి చాలా కష్టం. అవతల వాళ్ళు ఏమీ అనకుండానే మనం రెచ్చిపోతాం. కానీ క్షమాగుణం పెంపొందించుకోవాలి అంటే వారు మనని రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు. మనం కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోపం చూపించకపోతే అవతల వాళ్ళు మాట వినరు, కోపం చూపించి తీరాలి అంటారు కొందరు. అంటే దాని శాస్త్రం కోపం తెచ్చుకోకండి, కోపాన్ని ప్రదర్శించండి అంటారు. ఆ రెండిటి మధ్య భేదం ఏమిటంటే కోపాన్ని ప్రదర్శించటం అంటే
మీకు కావలసినప్పుడు కోపాన్ని పిలుచుకుని కోపం ప్రదర్శించి అది అవగానే కోపాన్ని పారద్రోలగలగాలి. అలా చేయకుండా అరిచాక కూడా చాలాసేపు ఆ కోపంలోనే నిలిచిపోతే మీరు కోపానికి బానిస అయినట్టు. మీరు కావాల్సినప్పుడు పిలిచి వద్దన్నప్పుడు పంపించగలిగితే మీరు కోపాన్ని జయించినట్టు అంటుంది శాస్త్రం. 8వ లక్షణంగా కృష్ణ పరమాత్మ పేర్కొన్నది సంతుష్ట. దాన్ని పరిపూర్ణత అని అన్నాం. ఏది పొందినా చాలు అనగలగాలి. చాలా మందికి ఆ చాలు పదం రానే రాదు. ఉన్నదాంతో తృప్తి పడరు. చాలా అరుదుగా కొంతమంది ఉద్యోగం మానేసి ఇంతవరకు సంపాదించింది చాలు అనుకున్నాను, అందువల్ల నిశ్చింతగా ఉన్నాను, అందువల్ల ఈ జీవితాన్ని ఎన్నుకున్నాను అంటూ ఉంటారు. అలా ఉండగలగాలి. అలా ఉండగలగాలి అంటే మనని మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు. ముఖ్యంగా అన్నదమ్ములతో, చుట్టుపక్కల వారితో పోల్చుకుంటే వారికన్నా మనం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పోల్చుకోవడం అనేది మానగలగాలి. గృహస్థు పరంగా అయితే ఇది. సన్యాసికి చాలు అని ఎలా అంటాడు? ఈ ఇల్లు చాలు, ఈ కారు చాలు అనడు కదా. అంటే సన్యాసం స్వీకరించినప్పుడు భైక్షచర్యం చేసి జీవించాలి అని నియమం తీసుకున్నప్పుడు 5 ఇళ్లలోనో 7 ఇళ్లలోనో భిక్ష అడుగుతాను అని నియమం తీసుకోవాలి సన్యాసి. ఒకవేళ 5 ఇళ్లలో అని అనుకున్నప్పుడు మొదటి ఇంట్లోనే తనకు కావాల్సిన భిక్ష దొరికితే ఇంకా వెళ్ళకూడదు. 5 ఇళ్ళు అనుకున్నాను కదా అని 5 ఇళ్ళకి తిరగకూడదు. అదేవిధంగా 5 ఇళ్ళు తిరిగినా కూడా భిక్ష దొరకకపోతే 6, 7 ఇళ్ళు చూస్తాను అనకూడదు. ఇవాళకి నాకు ఏకాదశి నియమించాడు భగవంతుడు అనుకుని ఖాళీ చేతులతో వెనక్కి తిరిగి రావాలి. అది సంతుష్ట అంటే. 9వ లక్షణంగా కృష్ణ పరమాత్మ చెప్పినది యోగి. ఇక్కడ యోగి అంటే జ్ఞానం. జ్ఞానికి జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం ఉంటుంది. అతనికి సిద్ధులు ఉన్నా లేకపోయినా జ్ఞానం ఉంటుంది. 10వ లక్షణంగా కృష్ణ పరమాత్మ పేర్కొన్నది యథాత్మ అంటే ఆత్మ సంయమనం. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, కార్యకరణ సంఘాతం లేదా మనశ్శరీరాలు. సాధన చతుష్టయ సంపత్తి పెంపొందించుకోవాలి. ఈ సాధన చతుష్టయ సంపత్తి అన్ని దశల్లోనూ ఉండాలి. కర్మయోగం పాటిస్తున్నప్పుడు ఉండాలి, ఉపాసన యోగం పాటిస్తున్నప్పుడు ఉండాలి, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తున్నప్పుడు కూడా ఉండాలి. తర్వాత 11వ అంశం కృష్ణ పరమాత్మ పేర్కొన్న పదం దృఢ నిశ్చయ అంటే స్థితప్రజ్ఞుడు. ఆత్మ సంయమనం ఉంటే తనంతట తనే స్థితప్రజ్ఞుడు అవుతాడు. దృఢ అంటే స్థిత, నిశ్చయ అంటే ప్రజ్ఞ. సో దృఢ నిశ్చయ అంటే స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞాననిష్టలో ఉన్న వ్యక్తి. 12వ అంశంగా కృష్ణ పరమాత్మ పేర్కొన్న పదం మయ్యర్పిత మనోబుద్ధి. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకం, నిశ్చయాత్మకం బుద్ధి. మనసు డోలాయమానంగా ఉంటుంది, చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంది. అది ఆలోచించాక సరి అయిన నిర్ణయం తీసుకునేది బుద్ధి. కొంతమంది ఆలోచనల స్టేజ్లోనే జీవితాన్ని గడిపేస్తారు. ఎప్పుడో అప్పుడు ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి నిశ్చయం చేయాలి. ఈ మనసు బుద్ధి రెండు కూడా మయి అర్పితం, నా మీదే పెట్టాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ మయి అన్నప్పుడల్లా ఏ మయి చూడాలి అని చూస్తూ వస్తున్నాం. ఇక్కడ అరూప ఈశ్వరుడు. ఇదంతా జ్ఞానం పొంది జ్ఞాననిష్టలో ఉన్న వ్యక్తి గురించి అని చూసాం. కాబట్టి భగవంతుణ్ణి అధిష్టానంగా తెలుసుకున్న వ్యక్తి. కాబట్టి భగవంతుడు అధిష్టానం అనే ఆలోచనలోనే ఎప్పుడూ నిలవాలి. తర్వాత జ్ఞాని మనసు ఎలా ఉంటుందో వర్ణించాడు కృష్ణ పరమాత్మ. సాధారణంగా 2 రకాల మనుషులు ఉంటారు. ఒక రకం వారు రాయిలాగా కఠినంగా ఉంటారు, ఇంకొక రకం వారు కుసుమ కోమలంగా ఉంటారు. ఈ రాయిలాగా కఠినంగా ఉండేవారు వారు కఠినంగా ఉంటారు కాబట్టి ఎదుటివారు కూడా కఠినంగా ఉంటారు అనుకుని వారిని అనేక మాటలు అంటారు, వారు బాధపడకూడదు అనుకుంటారు. కుసుమ కోమలంగా ఉండేవారు వారు కోమలంగా ఉంటారు కాబట్టి ఎదుటివారు కూడా కోమలంగా ఉంటారు అనుకుని ఎదుటివారిని బాధించరు. కానీ ఎదుటివారు
వీరిని చిన్న మాట అన్నా చిరుగాలికి అల్లల్లాడిపోయిన కుసుమంలాగా వారి మనసు కూడా కలత చెందుతుంది. అందువల్ల 2 రకాల వారితోనూ సమస్యే. మొదటి రకం వారు ఇతరులను బాధిస్తే, రెండవ రకం వారు ఇతరుల మాటలకు వీరు బాధపడతారు. మరి ఎలా ఉండాలి అంటే జ్ఞానిలాగా ఉండాలి. జ్ఞాని ఎదుటివారు తమని విమర్శించినప్పుడు కఠినంగా ఉంటారు. ఎదుటివారితో వ్యవహారం నడిపేటప్పుడు కుసుమ కోమలంగా ఉంటారు. అంటే వారిని ఏమీ అనరు. మనము ఈ 2 లక్షణాలు కొన్నిసార్లు అలవర్చుకుంటాం, కానీ దీనికి పూర్తి వ్యతిరేక పరిస్థితుల్లో అలవర్చుకుంటాం. మనం ఎదుటివారిని విమర్శించేటప్పుడు మనం కఠినంగా ఉంటాం. మనని ఎవరైనా విమర్శించినప్పుడు మనం కుసుమంగా ఉంటాం. అలా ఉండకూడదు అని నేర్చుకుంటాం ఇప్పుడు. జ్ఞాని ఎలా ఉండాలి అంటే వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి. వజ్రాదపి కఠోరాని, జ్ఞాని హృదయం కఠినంగా ఉంటుంది. ఎప్పుడు అనుభవాలు పొందేటప్పుడు ఎవరేమన్నా చలించడు. మృదూని కుసుమాదపి, పువ్వు కన్నా మృదువుగా ఉంటాడు. ఎదుటివారితో వ్యవహరించేటప్పుడు మృదువుగా వ్యవహరిస్తాడు. అంటే వారిని బాధ పెట్టడు. స్వామీజీ అంటారు, అతను డీస్ట్రెస్డ్ వెన్ అదర్స్ ఆర్ డిస్ట్రెస్డ్ అని. అంటే అతనికి ఏ విధమైన స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ నుంచి విడిపడతారు. తక్కిన వారు ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటారు అని దాని అర్థం. జ్ఞాని ఎవరిని బాధ పెట్టడు కాబట్టి అతనికి పశ్చాత్తాపం కూడా ఉండదు. ఎవరినైనా బాధ పెడితే కదా పశ్చాత్తాపపడేది. అందువల్ల జ్ఞానికి బాధ లేదు, పశ్చాత్తాపము లేదు. అంతకుముందు కూడా చూసాం. సంసారం యొక్క అనేక నిర్వచనాలలో ఇంకొక నిర్వచనం హర్ట్ అండ్ గిల్ట్, బాధ, పశ్చాత్తాపం. జ్ఞానికి ఈ 2 ఉండవు కాబట్టి అతను సంసారం నుంచి ముక్తి పొందుతాడు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు ఈ 15వ శ్లోకంలోని 2వ లైన్ చూద్దాం. హర్షామర్ష భయోద్వేగై ముక్తః. ముక్తః అంటే మోక్షం పొందుతాడు. జ్ఞాని జీవన్ముక్తి అవుతాడు అని ఈ లైన్ అర్థం. మనం ఎప్పుడూ చెప్పే నిర్వచనం ఇదే. మోక్షం పొందుతాడు అంటే జీవన్ముక్తి పొందుతాడు అంటే జీవించి ఉండగానే స్వేచ్ఛను అనుభవిస్తాడు. దేనించి స్వేచ్ఛ అని మనకి సందేహం కలుగుతుంది. సంసారం నుంచా, ఈ వేషధారణ నుంచా, అంటే రేపటి నుంచి కాషాయ వస్త్రాలు ధరిస్తాడా అని అనుమానం వస్తుంది. ఇక్కడ దేని నుంచి స్వేచ్ఛ అనేది కృష్ణ పరమాత్మే వివరంగా చెప్తున్నాడు. అదేమిటో చూద్దాం. వేదాంతం ఎప్పుడు బాహ్యంగా స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పదు, ఆంతర స్వేచ్ఛ పొందుతాడు. ఎందుకంటే శారీరకంగా మనం కొంతమంది మీద ఆధారపడక తప్పదు, కానీ ఆంతర స్వేచ్ఛని పెంపొందించుకోవాలి. ఇక్కడ హర్షామర్ష భయోద్వేగై పదంలో మనకి 4 విషయాలు వస్తున్నాయి. వాటిని విడదీస్తే అవి హర్షం, అమర్షం, భయం, ఉద్వేగం. ఈ 4 అంశాలు ఎవరి మనస్సునన్నా భారంగా చేయగలవు. మొట్టమొదటిది హర్ష. హర్ష అంటే అతిశయించిన ఉత్సాహం. మామూలు ఉత్సాహం కాదు, ఎక్స్ట్రీమ్ ఉత్సాహం. ఈ రెండిటి మధ్య ఉన్న భేదం ఏమిటి అంటే ఉత్సాహం హద్దులు మీరితే విచక్షణా శక్తిని కోల్పోతాం. ఎటువంటి భావోద్రేకమైనా సరే హద్దులు మీరితే అది మనకు హానికరం అవుతుంది. ఒక వ్యక్తి మంత్రి పదవికి 17 సార్లు పోటీ చేసినా ఓడిపోతూనే వచ్చాడు. 18వ మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక అతనికి హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. అందువల్ల అతిశయించిన ఆనందం కూడా దుఃఖహేతువే అవుతుంది. భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం వివేక శక్తి, మంచి చెడులను బేరీజు వేసే విచక్షణా శక్తి. ఉత్సాహం మితిమీరితే మనం విచక్షణా శక్తిని కోల్పోతాం. అది కూడా ప్రమాదమే. ఎందుకంటే మితిమీరిన ఉత్సాహం విచక్షణా శక్తిని ఎలా కప్పుతుంది అంటే ఈ మితిమీరిన ఆనందం తాత్కాలికమే, ఇది శాశ్వతం కాదు అనే విచక్షణా శక్తిని కోల్పోయేలాగా చేస్తుంది. ఆ రెట్టించిన ఉత్సాహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాం. అది జరగని పని అని అప్పుడు మనకి తోచదు.
మనసు చెప్పినా దాన్ని పట్టించుకోం. ఆ ఎగసిపడే సమయంలో మనసు మాట వినము. అందువల్ల మితిమీరిన ఆనందం పోగానే మళ్ళీ మనసు చెదిరిపోతుంది. అందువల్ల హర్షం మంచిది కాదు. మనసు పరంగానే కాదు, శారీరకంగా కూడా మంచిది కాదు. ఇప్పుడే చూసినట్టుగా మితిమీరిన ఆనందం తట్టుకోలేక గుండె ఆగి మరణించిన వారు కూడా ఉన్నారు. అమర్షః అమర్షః అంటే చిరాకు, భరించలేకపోవటం. ఇందులో భాగంగా ఈర్ష్య కూడా తీసుకోవచ్చు. చురుగ్గా పనిచేసే అలవాటున్న వారు చేసినట్టే అందరూ చురుగ్గా చేయాలనుకుంటారు. ఆఘమేఘాల మీద పనులు జరిగిపోవాలనుకుంటారు. అతను ప్రచండ వేగంతో చేస్తే తక్కిన వారు కూడా అంతే వేగంగా చేయాలి. వారు అన్న క్షణంలో పని జరగకపోతే చిరాకు పడిపోతారు. అతను కాఫీ అడగగానే భార్య అతని ముందు పొగలు సెగలు కక్కుతున్న కాఫీ ఉన్న కప్పుతో ప్రత్యక్షం అవ్వాలి. లేకపోతే చిందులు దొక్కుతాడు, వస్తువులను విసిరిగొడతాడు. కొంతమంది తమ జీవితంలో విజయం సాధిస్తే అందరూ అలాగే విజయం సాధించాలనుకుంటారు. అందరూ ఒక్కలాగా ఉండరు, తమలాగా చురుగ్గా ఉండరు, అందరూ విజయాన్ని పొందలేరు అనే నగ్న సత్యాన్ని వారు జీర్ణించుకోలేరు. అంటే వారు విజయం సాధించవచ్చు, దానిలో తప్పే లేదు. కానీ ఏది హద్దులు మీరి ఉండకూడదు అంటున్నాం అంతే. రాత్రికి రాత్రి మనుషులు మారిపోలేరు. అలాగే ప్రతిసారి మీరు పనులను అద్భుతంగా చేస్తే, ఒక్క చిన్న పొరపాటు కూడా చేయకుండా చేస్తే ఎదుటివారు కూడా అంత అద్భుతంగా చేయాలి అని ఆశించడం దురాశే అవుతుంది. మీరు పర్ఫెక్షనిస్ట్ అయితే అవతలి వారు కూడా పర్ఫెక్షనిస్టులు అవ్వాలని నియమం ఏమీ లేదు. ఈ పర్ఫెక్షనిస్టుల పని ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఉదాహరణకు ఒక పెన్నుని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. రాయటం అవగానే చక్కగా పెన్నుకు క్యాప్ పెట్టి దానికోసం కేటాయించబడిన పెన్ స్టాండ్లో పెట్టాలి. అది కూడా క్యాప్ పైకి కనపడేలాగా నిల్చోబెట్టాలి. లేకపోతే ఎదుటి వారి మీద ధుమధుమలాడిపోతారు. ఒక ఆయన తన చిన్ని పాప ఈ బొమ్మతో ఆడుకుని ఇటు తిరగగానే ఆ బొమ్మని తీసి బుట్టలో వేసేయాలి, లేకపోతే భార్య మీద అరుస్తాడు అని ఆవిడ చెప్తుంది. అంత క్రమశిక్షణలో పిల్లల విషయంలో ఉండటం సాధ్యం కాదు. అందువల్ల అమర్షం అంటే చిరాకు, అసహనం అవ్వచ్చు. ఈ అసహనాన్ని మనం ముఖ్యంగా ట్రాఫిక్ లైట్ల దగ్గర గమనిస్తాం. కొంతమంది అసలు సిగ్నల్స్నే పాటించకుండా సిగ్నల్స్ని జంప్ చేసుకుని వెళ్ళిపోతారు. సిగ్నల్స్ ఏవో అలంకరణ కోసం రోడ్డు మీద ఉన్నాయనుకుంటారు. కొంతమంది సిగ్నల్స్ని పాటిస్తారు, కానీ పొరపాటున గ్రీన్ సిగ్నల్ వచ్చాక ముందు ఉన్న వ్యక్తి కనుక కదలకపోతే వారందరూ బై బై బైమని కార్ హార్న్లు మోగించేస్తారు. అక్కడికి ఏదో ఆ ముందున్న వ్యక్తికి రోడ్డు మీద అలా ఆపేసి కాలక్షేపం చేయటం సరదా అన్నట్టుగా భావిస్తారు. అతనికి ఏదో ట్రబుల్ ఇచ్చి ఉంటుంది కారు కాబట్టి ఆపి ఉంటాడు. అది అర్థం చేసుకునే ఓపిక, తీరిక ఎవరికీ ఉండదు. అంటే అరక్షణం కూడా ఆలస్యాన్ని వాళ్ళు భరించలేరు, పరుగులు తీయాలి. ఇప్పటి కాలంలో అరక్షణం కూడా విలువైనదే అనుకుంటారు. ఆ అరక్షణంలో ఏదో సాధించేయవచ్చు అనుకుంటారు. ఒక పోలీసు ఇలా వేగంగా కారు నడుపుతున్న వ్యక్తిని ఆపి, ఎందుకు ఇంత వేగంగా వెళ్తున్నావు అంటే, నాకు ఆలస్యంగా వెళ్తే చిరాకు, నాకు అన్ని పనులు నిమిషాల మీద అయిపోవాలి అంటాడు. అంటే పోలీసు, సరే అలా అయితే నీకు ఏడాది జైలు శిక్ష పడేలాగా చేస్తాను, ఆ ఏడాది ఎలా వేగంగా గడిపేస్తావో చూస్తాను అంటాడు. ఆ విధంగా కొంతమంది ఎప్పుడూ రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారు. ఈ హర్షం అమర్షం ఒక్కోసారి వెంటనే అనుభవిస్తాం. ముఖ్యంగా క్రీడాకారులకు ఇది అనుభవంలోకి వస్తుంది. ఒక సిక్సర్ కొడితే గాలిలో తేలిపోయినట్టు ఉంటుంది. నిజంగా గాలిలోకి ఎగిరి దిగుతారు కూడా. ఒక వికెట్ పడిపోతే గుండె జారిపోయినట్టు ఉంటుంది. అది క్రీడాకారులకే కాదు, చూసే ప్రేక్షకులకు కూడా అలాగే ఉంటుంది. ఒక వికెట్ పడితే ఒకలా అరుస్తారు, ఓ సిక్సర్ కొడితే కేరింతలు కొడతారు. అంటే ఒక పక్క విజయం, ఒక పక్క అపజయం, రెండూ వస్తూ ఉంటాయి. రెండిటికి స్పందిస్తూ ఉంటారు. మనం కోరుకున్నట్టు మన ప్రణాళిక ప్రకారం జరిగితే ఆటను ఆనందిస్తాం. కానీ అవి మన చేతిలో లేవు కాబట్టి
ఈ భిన్న సందర్భాలలో భిన్న భావాలు ప్రకటించటం అవుతుంది. దీన్నే సంసారం అంటారు. ఆట విషయం తీసుకుంటే చాలామంది ఓటమిని తట్టుకోలేరు. గెలుపు ఓటములు రెండు పక్కల ఉన్న నాణెం లాంటివి అనేది జీర్ణించుకోలేరు. ప్రతిసారి గెలుపు తథ్యం కాదు అని వారికి తెలుసు. అయినా ఎదుటి దేశం గెలిస్తే స్వీకరించలేరు. జీవితంలోని ఆటలోనూ అంతే. మనమే ఎప్పుడూ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనుకుంటారు చాలామంది. వారు చేసే వ్యాపారంలో ఎవరైనా కాస్త ఉన్నత స్థాయికి ఎదిగితే వారు భరించలేరు. పర ఉత్కర్షం దృష్ట్వా జాయమానః సంతాపః అమర్షః. అందువల్ల అమర్షలోకి ఈర్ష్య కూడా వస్తుంది. ఎవరైనా పైకి వస్తుంటే భరించలేరు. ఎవరైనా వచ్చి మనతో ఫలానా వ్యక్తి బాగా వృద్ధిలోకి వచ్చాడు అంటే భరించలేం. ఎవరో ఫలానా వ్యక్తి అవ్వక్కర్లేదు. మన కళ్ళ ముందు వారి చిన్నతనంలో దారిద్ర్యం అనుభవించి వారి సొంత ప్రతిభతో పైకి వస్తే అది ఓర్చలేని వారు ఉంటారు కొంతమంది. నా కళ్ళ ముందు ఇంత దారిద్ర్యంలో ఉన్నాడు, ఇప్పుడు నన్ను మించిపోతాడా, అలా ఎలా ఉంటాడు అంటాడు. అంటే ఎప్పటికీ అతను దారిద్ర్యంలోనే ఉండాలా అనే అనుమానం వచ్చేలాగా ప్రవర్తిస్తారు. అందువల్ల ఎదుటివారి ఉన్నతిని చాలామంది భరించలేరు. ఈ ఈర్ష్యకి మందు కూడా లేదు. తక్కిన బలహీనతలను తేలిగ్గా వదులుచుకోగలం కానీ ఈర్ష్యను తగ్గించుకోవటం, వదులుచుకోవటం మాట దేవుడెరుగు, తగ్గించుకోవటం కూడా అంత తేలిక కాదు. ఎవరి ఉన్నతిని ఉదారంగా ఒప్పుకోలేము. అది కూడా వేరే రంగంలోనే ఒప్పుకోలేము. ఉదారంగా ఒప్పుకోగలిగినా అది వేరే రంగంలో ఉన్న వారిని మెచ్చుకోగలమేమో కానీ మన రంగంలో మనకు ధీటుగా నిలిచిన వ్యక్తిని మెచ్చుకోలేము. ఒక ఇల్లాలు ఇంకొక ఇల్లాలితో ఎంత మంచి మనసు నీది సుధా, అచ్చ నాలాగే మంచిదానివి అంటుంది ఆవిడ. అంటే మెచ్చుకునేటప్పుడు కూడా తన గురించి తగ్గకూడదు. అలా ఉంటారు చాలామంది. దానికి ఒక జోక్ కూడా చెప్తారు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగి వచ్చి ముందు పక్క వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి అని చెప్పగానే అతని మాట పూర్తిగా వినకుండా అతను ఎందుకు పనికిరాని వాడు, నీకే తెలివి తక్కువ సలహా ఇచ్చాడు అంటే ఈ రోగి వెంటనే మీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు అంటారు. అంతలా ఈర్ష్య భగ్గుమంటుంది చాలా మందిలో. ఎవరి గొప్ప వారిదే, అందరూ ఒక్కలా ఉండలేరు అనే విషయం అర్థం చేసుకోవాలి. జ్ఞానికి ఈర్ష్య ఉండదు. అతను అందరినీ ఒక్కలాగే చూస్తాడు. పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతః కియంతః. నీతి శతకం. భర్తృహరి అంటారు, ఉన్నతమైన వ్యక్తులు ఎదుటివారి మంచి లక్షణాలను భూతద్దంలోంచి చూస్తే వారి లోపాలను చిన్న అద్దంలోంచి చూస్తారు. అలా చాలా అరుదుగా కొంతమంది ఉంటారు. ఎదుటివారిలో ఒక్క మంచి గుణం ఉన్నా దాన్ని బాగా మెచ్చుకుని వారిని ప్రోత్సహించి ఆ మంచి గుణాన్ని పెంపొందించుకునేందుకు తోడ్పడతారు. కొంతమంది ఆ మంచి గుణాన్ని చిన్న అద్దంలో చూస్తారు, వారిలో ఉన్న చెడును భూతద్దంలోంచి చూస్తారు. మనకు కూడా ఈ 2 అద్దాలు ఉన్నాయి. కాకపోతే మనం ఎలా వాడుతాం అన్న దాంట్లో భేదం ఉంది. మనం వారి తప్పులను భూతద్దంలోంచి చూస్తే వారి మంచి గుణాలను చిన్న అద్దంలోంచి చూస్తాం. అందువల్లనే సంసారం మనని బాధిస్తుంది. జ్ఞాని అమర్షాత్ ముక్తః అంటే ఇటువంటి ఈర్ష్య నుంచి విముక్తి పొందుతాడు. తర్వాత లక్షణం భయం. ఈ భయం మనని చిన్నప్పటి నుంచి వెంటే ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి కొంగు పుచ్చుకుని వదలం. తల్లి అందుబాటులో లేకపోతే తల్లి చీరను పక్కన పెట్టుకున్నా పడుకోవడానికి ప్రయత్నిస్తాం. పెద్దయ్యాక కూడా ఈ భయం కొనసాగుతుంది. వేరే విషయాల్లో భయం ఉంటుంది. ఆ భయం కూడా నిజంగా జరిగిన విషయాల గురించి భయపడటం ఒక పద్ధతి, ఏదన్నా జరుగుతుందేమో అని ఊహించుకుని భయపడటం ఇంకొకటి. ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి ఒక రోగంతో వెళ్తే కొన్ని టెస్టులు చేయాలి అంటాడు ఆయన. అనంగానే ఇంకా లేనిపోని రోగాలన్నీ ఊహించుకుంటాం. ఇప్పుడు ఈ గూగుల్ మాత వచ్చాక ప్రతిదీ ఇంకా భీకరంగా అవుతుంది.
ముందు మనం పాటించాల్సిన నియమం గూగుల్ మాత జోలికి వెళ్ళకూడదు. డాక్టరు ఒక విషయం చెప్పగానే దాన్ని గూగుల్లో వెతికితే అది 100 కారణాలు చెప్తుంది. ఒక చిన్న తలనొప్పికి, ఒక మామూలు తలనొప్పి నుంచి బ్రెయిన్ ట్యూమర్ దాకా ఏదన్నా కావచ్చు అంటుంది గూగుల్. అంతేకాదు, ఒక లక్షణం ఏదైనా ఎక్కువో తక్కువో ఉంది అనేసరికి దానికి అనేక కారణాలు చెప్పి మనని భయపెడుతుంది. డాక్టరు మీద శ్రద్ధ పెట్టుకుని, నమ్మకం పెట్టుకుని డాక్టరు చెప్పేదానికోసం ఆగాలి తప్పితే మనం లేనిపోని ఊహించేసుకుని గోరంతలు కొండంతలు చేసుకోకూడదు. ఎక్కడో ఎవరో మరణించారని వినగానే రేపు మనం మరణిస్తే మన వారి పరిస్థితి ఏమిటి అనే భయం వెంటనే వస్తుంది. ఇలాంటి భయాలు పెట్టుకోకూడదు. శారీరకంగా మనం 100కి 100 పాళ్ళు భద్రతతో ఉండలేం. కొంతమంది శరీరం చిన్న తాకిడికి కూడా తట్టుకోలేదు. కాస్త గాలి మార్పు వస్తే చాలు జలుబో దగ్గో వస్తుంది. కానీ శరీరం ఎప్పటికీ ఒక్కలా ఉండదు కదా. కాలానికి అదేమీ అతీతం కాదు. సైన్స్ ఎంతగా వృద్ధి చెందినా శరీరాన్ని శాశ్వతంగా భద్రపరచలేకపోతోంది. ఈ నగ్న సత్యాన్ని గ్రహించలేక భయపడుతూ ఉంటాం. భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఈ భయాన్ని అద్భుతంగా వర్ణించారు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే కల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా భయం. ఆ వర్ణన ఏమిటో ఒక్కొక్కటి చూద్దాం. భోగే రోగ భయం. భోగికి ఎప్పుడు రోగం మీద వచ్చి పడుతుందో అనే భయం ఉంటుంది. అతను జీవితాన్ని బాగా అనుభవించాలి అనుకుంటాడు. ఇష్టమైనవన్నీ తినాలి, తాగాలి అనుకుంటాడు. కానీ మనకిష్టమైన సగం వస్తువులు మన ఆరోగ్యానికి మంచివి కావు. ఆరోగ్యానికి మేలు చేసేవి మనకి పనికిరాదు. కాకరకాయ రసం, ఆనపకాయ కూర ఇవి ఆరోగ్యానికి మంచివి, మనకి పనికిరావు. స్వీట్లు, జంక్ ఫుడ్ అవి మనకిష్టం. అవి ఫాస్ట్గా మనకి అనారోగ్యాలని తెచ్చిపెడతాయి. ఇప్పుడు 24 గంటలు టీవీకే అంకితం అవటం వల్ల 40 ఏళ్ళు రాకుండానే చత్వారం వచ్చేస్తుంది. కులే చ్యుతి భయం. మంచి కులానికి చెందితే పరువు పోతుందేమో అనే భయం. మా తండ్రి ఘనాపాటి, మా తాతగారు జటావల్లభులు, మా ముత్తాతలు అగ్నిహోత్రులు, మాది ఇంత గొప్ప వంశం, అంత గొప్ప వంశం అని వెన్ను విరుచుకుని తిరుగుతారు. కానీ ఎక్కడో ఏ మూలో కొడుకు కులభ్రష్టుడు అవుతాడేమో, శంకరజాతి పెళ్లి చేసుకుంటాడేమో అనే భయం వారిని పీడిస్తూ ఉంటుంది. దయానంద స్వామీజీ అంటుంటారు, మనకున్న అత్యంత పెద్ద సమస్య ఎవరేమనుకుంటారో అనే భయం. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం ఎంత దాచి పెడదాం అనుకున్నా కూడా అది గాలి కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. నిజానికి ఊరందరికీ తెలిసాక మనకి తెలుస్తుంది మన పిల్లలు చేసిన తప్పిదాలు. అది తెలిసాక మన నలుగురిలో మొహం చూపించలేక పెళ్లిళ్ళకి, పేరెంటాలకి వెళ్లకుండా మన తల దాచుకుంటాం. సమాజానికి దూరంగా పారిపోతాం. విత్తే నృపాలాద్ భయం. ధనం ఎక్కువగా ఉంటే పన్నులు కట్టాలనే భయం. నృపాల అంటే రాజు. ఇక్కడ ప్రభుత్వంగా తీసుకోవచ్చు. ప్రభుత్వం కళ్ళు కప్పి ఎలా ట్యాక్స్ ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం. మానే దైన్య భయం. పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తికి ఎప్పుడు ఎవరే అవమానం చేస్తారో అనే భయం. మామూలు వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా నలుగురిలో వారు పెద్దగా మర్యాదలు చేయకపోయినా పట్టించుకోడు. కానీ ఒక హోదా ఉన్న వ్యక్తి ఎదుటివారు వచ్చి పలకరించకపోతే చాలా అవమానంగా భావిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా తనకి రాచమర్యాదలు జరగాలని, తనకు పెద్ద పీట వేయాలని అనుకుంటారు. దైన్యం అంటే అవమానం. ఎవరైనా అవమానం చేస్తారేమో అనే భయం. అందువల్లనే అటువంటి వారిని బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొందరు అవకాశవాదులు. వారి పేరు పోతుందనే భయంతో ఆ బ్లాక్మెయిలర్స్కి వీళ్ళు లొంగిపోతూ ఉంటారు. సంభావితస్య చా కీర్తి మరణాదతిరిచ్యతే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే మాన్యుడైన పురుషునికి అపకీర్తి మరణం కంటే బాధాకరమైనది అని. బలే రిపు భయం. బలవంతునికి శత్రువు పక్కలో బల్లెం లాంటివాడు.
అతని ఎంత బలవంతుడైనా సరే శత్రురాజు తన రాజ్యం మీద దండెత్తుతాడేమో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయం రాజుకే కాదు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వారందరికీ ఉంటుంది. ఎప్పటికీ వారు నెంబర్ 1 పొజిషన్లో ఉండలేరు అని వారికి కూడా తెలుసు. అందువల్ల ఏ క్షణంలో ఎటు నుంచి ఎవరు ముందుకు దూసుకు వెళ్తారో అనే భయమే ఉంటుంది. రూపే జరాయా భయం. అందాన్ని చూసుకుని మిడిసిపడే వారికి ఏ మూలో పొంచి ఉన్న వృద్ధాప్యం ఎక్కడ మీద వచ్చి పడిపోతుందో అనే భయం అడుగడుగునా ఉంటుంది. అందానికి ప్రాముఖ్యతనిచ్చేవారు నువ్వు కొంచెం లావెక్కావనో, నీ మొహం మీద ముడతలు కనిపిస్తున్నాయనో, నీరసంగా ఉన్నావనో అంటే చాలు, చాలా బాధపడిపోతారు. వాళ్ళ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ముడతలు పోవడానికి మేకప్లు వేసుకుని తెల్ల వెంట్రుకలు కనపడకుండా ఉండటానికి తాపత్రయపడి చేస్తూ ఉంటారు. ఈ బలహీనతలను ఆధారం చేసుకునే ఎన్నో బ్యూటీ పార్లర్లు రాజ్యం ఏలుతున్నాయి. అనేక కృత్రిమ అలంకారాల కోసం వీరు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. శాస్త్రే వాది భయం. శాస్త్రం తెలిసిన పండితునికి ఎవరైనా తనతో వాదించి గెలుస్తారేమో అనే భయం వేధిస్తుంది. శాస్త్రం అంటే మన ఆధ్యాత్మ శాస్త్రమే అవనవసరం లేదు, ఏ రంగంలో నిష్ణాతులైన వారైనా కావచ్చు. ఎప్పుడు ఎవరు వారిని ఖండిస్తారో అనే భయం ఉంటుంది. మనం పేపర్లలో చూస్తుంటే ఒకసారి చూస్తే కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిది కాదంటారు. కొన్నాళ్ళకి కొబ్బరి నూనె శ్రేష్టం, మిగతా నూనెలు మానేసి ఇదే వాడండి అంటారు. ఒకసారి చాక్లెట్ చాలా హానికరం అని వస్తుంది, ఇంకొకసారి చాక్లెట్ అనేక విధాల మేలు చేస్తుంది అని వస్తుంది. ఒకసారి కాఫీ చాలా మంచిది అంటారు, ఇంకొకసారి కాఫీ మంచిది కాదు అంటారు. ఏది మంచో ఏది చెడో ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎవరేది చెప్పినా దాన్ని ఖండించేవారు ముందు ముందు వస్తూనే ఉంటారు. కాబట్టి ఇది అంతిమ శాస్త్రం అని దేని గురించి చెప్పడానికి వీల్లేదు. గుణే ఫల భయం. ధార్మిక జీవనం గడిపే వారిని అధార్మిక వ్యక్తులు పరిహాసం చేస్తారేమో అనే భయం. ఎవరైనా సాంప్రదాయబద్ధంగా జీవిస్తే వారిని చూసి నవ్వేవారే ఎక్కువ. పిల్లలకి బొట్టు పెట్టు విభూది పెట్టు పంపిస్తే వారి తోటి క్లాస్మేట్స్ వారిని చూసి నవ్వుతారు. అందువల్ల సాంప్రదాయబద్ధంగా ఉండడానికి పిల్లలు కూడా ఇష్టపడరు. ఇది ఏటికి ఎదురీదటం వంటిది. ఎవరేమని ఏడ్పిస్తారోననే భయం. కాయే కృతాంతాద్ భయం. అంతకుముందు అందం మీద మక్కువ ఉన్న వారికి ఆ అందం పోతుందేమో అనే భయం చూసాం. ఇప్పుడు శరీరం మీద మోజు ఉన్న వారికి మృత్యు భయం ఉంటుంది. ఏ క్షణంలో మృత్యువు పొంచి ఉంటుందో అనే భయం. కృతాంత అంటే యమధర్మరాజు. యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో అనే భయం. ఎందుకంటే యమధర్మరాజు నోటీస్ ఇచ్చి రాడు, తను ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడు వస్తాడు. అందువల్ల శరీరం నేను అనుకునే వారికి మృత్యు భయం. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. ఈ విధంగా ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఏ వస్తువును పట్టుకున్నా కూడా అది భయాన్నే కలగజేస్తుంది, కానీ అభయాన్ని ఇవ్వదు. మరి ఏది అభయాన్ని ఇస్తుంది అంటే వైరాగ్యమేవ అభయం. వైరాగ్య భావన పెంచుకుంటే ఈ భయాలన్నీ ఒక్కసారిగా పోయి అభయం కలుగుతుంది. అంటే వీటి మీద ఆధారపడటం మానేయాలి. మొట్టమొదట మీ మీదే మీరు ఆధారపడటం నేర్చుకోవాలి. మీ మీద మీరు ఆధారపడటం అంటే ఈ బాహ్య ప్రపంచాన్ని త్రోసిపుచ్చని అవసరం లేదు. బాహ్య ప్రపంచాన్ని అనుభవించవచ్చు, ఆనందించవచ్చు, కానీ దాని మీద ఆధారపడకూడదు. చేతికర్రని పట్టుకుని నడిచేటప్పుడు అది మీకు ఆధారం అయితే ఆ చేతికర్ర లేకపోతే మీరు నడవలేరు. అదే చేతికర్రని సరదాగా పట్టుకుంటే అది పాడైనా కూడా మీకు నడవటం ఏమీ ఇబ్బంది అవ్వదు. ఇదే సూత్రం వస్తువులకు మనుషులకు కూడా వర్తిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మీరు సరదాగా పట్టుకున్నారా, దాని మీద ఆధారపడ్డారా ఎలా తెలుస్తుంది అంటే, బాహ్య ప్రపంచాన్ని సరదాగా పట్టుకుంటే మీకు ఏ విధమైన భయం ఉండదు. దాని మీద ఆధారపడితేనే భయం అనివార్యం. కర్మయోగికి జ్ఞానయోగికి భయం ఉండదు. ఎందువల్ల అంటే
కర్మయోగి భగవంతుడు నాతో ఉన్నాడు అనుకుంటాడు. అతని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తాడు, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి దైవం మీదే ఆధారపడతాడు, ఈ అశాశ్వతమైన వాటి మీద ఆధారపడడు. జ్ఞానయోగికి భయం ఉండదు. ఎందువల్ల అంటే అతను భగవంతుడు తనతోనే ఉన్నాడని కూడా కాదు, భగవంతుడే తను అని అర్థం చేసుకుంటాడు. తను శాశ్వతమైన ఆత్మ అని అర్థం చేసుకుంటాడు. దీనికి కూడా ఒక చిన్న శ్లోకం ఉంది. ఏకోహం అసహాయోహం కృశోహం అపరిచ్ఛిద్దః స్వప్నే అపి ఏవం విధా చింత మృగేంద్రస్య న జాయతే. ఏకో అహం, నేను ఒంటరివాడిని. చిన్మయానంద స్వామీజీ అంటారు, ఐయామ్ ఎలోన్ అని బాధపడకండి, ఐ ఎలోన్ యామ్ అనటం నేర్చుకోండి అంటారు. ఐ ఎలోన్ యామ్ అంటే నేను ఒక్కడినే ఉన్నాను, ఉన్నది ఒకటే అద్వైతం, ఆ అద్వైతాన్ని నేనే అనే భావంలో నిలబడండి అంటారు. నాకు స్నేహితులు లేరు అనే బాధపడకూడదు. అసహాయోహం, నేను అసహాయుణ్ణి, నాకెవరు స్నేహితులు లేరు, నాకు తోడ్పడేవారు ఎవరు లేరు అని బాధపడతారు కొంతమంది. కృశోహం, నేను చాలా కృషించిపోయాను, నీరసంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను అనే బాధ కొంతమందికి ఉంటుంది. అపరిచ్ఛదః, నన్ను రక్షించే ఒక రక్షణ కవచం నాకు లేదు అనుకుంటారు. కానీ అడవిలో ఉన్న మృగరాజుకి ఈ భయాలేవీ లేవు. అది స్వప్నంలో కూడా ఈ విధంగా భయపడదు అని ఆ శ్లోకం అర్థం. ఇప్పుడు గీతా శ్లోకంలో తర్వాత పదానికి వస్తే ఉద్వేగ అంటే ఉద్విగ్నత, యాంగ్జైటీ, భవిష్యత్తు గురించిన భయం, మానసిక అలజడి, అమర్షం లేదా భయం వల్ల కలిగే ఆందోళన, దుఃఖం లాంటి మానసిక అలజడి. జ్ఞానికి ఈ ఉద్వేగం ఉండదు, అతను అద్వైత భక్తుడు అని ఇప్పుడే చూసాం. జ్ఞాని ఈ లక్షణాలను ఎలా పొందాడో కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడు. ఈ లక్షణాలను కాలక్రమేణా పొందుతాడు. మన 7వ అధ్యాయంలో చూసాం, ఒక సాధకుని ప్రయాణం క్రమంగా ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి ఎదిగి, భగవంతుని మీద ఆధారపడే స్థాయి నుంచి తన మీద తనే ఆధారపడే స్థాయికి ఎదగటం. తన మీద ఆధారపడటం అంటే చైతన్యపరంగా తను భగవంతుడు ఒక్కటే అనే ఐక్య జ్ఞానం పొందటం. అప్పుడు భగవంతుని మీద ఆధారపడటం తన మీద ఆధారపడటంగా మారుతుంది. ముక్తో యస్సచ మే ప్రియ, అటువంటి జ్ఞాని ముక్తుడు అవుతాడు, అటువంటి వ్యక్తి నాకు ప్రియమైన వాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో ముక్త అంటే దేని నుంచి అంటే హర్ష, అమర్ష, భయ, ఉద్వేగై ముక్త అని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు 16 అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఎవరైతే బాహ్య వస్తువుల మీద ఆధారపడరో వారు వాటి నుంచి దేన్ని ఆశించరు. ఎప్పుడు ఆధారపడతారో అప్పుడే ఆశించటం జరుగుతుంది. ఆశించిన చోటే ఆశాభంగం ఉంటుంది. ఆశ లేకపోతే ఆశాభంగానికి చోటేది? కొంతమంది వస్తువుల నుంచే కాదు, మనుషుల నుంచి కూడా కొన్ని ఆశిస్తారు. పిల్లలకు అన్ని సబ్జెక్టులలో 99.99% మార్కులు రావాలనుకుంటారు. ఏ ఒక్క దానిలో తగ్గినా కూడా వారికి తృప్తి ఉండదు, తక్కిన వాటిల్లో వచ్చాయనే ఆనందం ఉండదు. అందువల్ల శాస్త్రం ఏది ఆశించవద్దు అంటుంది. ఇది మొదటి దశ. ఒకవేళ ఆశించి తీరాలి అని అంటే కనీసం బంధించే ఆశ పెట్టుకోవద్దు అంటుంది. అంటే ఒక ఆశ పెట్టుకోండి, అది తీరితే సంతోషమే, తీరకపోతే నిరాశ చెందవద్దు అంటుంది. ఆగతే స్వాగతం కుర్యాత్, ఏదైనా వస్తే సంతోషమే, దాన్ని స్వీకరించండి. నేను ఆశించకూడదు అని అప్పుడు బాధపడకండి, దాన్ని స్వీకరించండి. కానీ రాకపోతే మాత్రం బాధపడకూడదు. అంటే మంచి ఆశించాలి, విషమ పరిస్థితికి సంసిద్ధులై ఉండాలి. హోప్ ఫర్ ద బెస్ట్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అంటారు.
విషమ పరిస్థితి జరిగితే ఏమిటి నుంచి అయితే ఏమిటి స్థితికి చేరుకోవాలి అని పదే పదే చూస్తాం. ముందు వాట్ అన్నా కూడా నిలదొక్కుని సో వాట్ అనగలగాలి. అంటే మనకు ఆశాభంగం ఉండకూడదు అని కాదు అర్థం. ఆశాభంగం కలిగి తీరుతుంది. కానీ దాని నుంచి వెంటనే బయటపడగలగాలి. 14 కృష్ణ పరమాత్మ వాడిన పదం అనపేక్ష, అంటే ఆపేక్ష లేని వ్యక్తి, అంటే ఏది ఆశించని వ్యక్తి. ఇందాకే చూసాం, ఆశ పడండి కానీ బంధించే ఆశ పెంచుకోకండి అని. దాన్ని అనపేక్ష అంటారు. సర్వం పరవశం దుఃఖం, ఎవరి మీదైనా ఆధారపడితే దుఃఖం కలిగిస్తుంది. పని వాళ్ళు మనకి అన్ని పనులు చేయడానికి ఉన్నారు, అందరినీ పెట్టుకున్నాం. కానీ మనకి ఏ రోజు అవసరమో ఆ రోజే కట్టగట్టుకుని ఎవరూ రారు. అప్పుడు చాలా అవస్థ అయిపోతుంది. తర్వాత 15వది శుచిహి. శుచిహి అంటే శుభ్రం. ఈ శుచి శుభ్రాలు బాహ్యంగానూ ఉండాలి, అంతర్గతంగానూ ఉండాలి. బాహ్యంగా అంటే వేసుకునే దుస్తుల నుంచి పరిసరాల దాకా అన్నీ శుచిగా ఉండాలి. జ్ఞాని ఏది పట్టించుకోని అవసరం లేదు, అతను శుచిగా ఉన్నా ఉండకపోయినా ఎవరు చూడరు అనుకోకూడదు. జ్ఞాని బాహ్యంగానూ అంతర్గతంగానూ కూడా శుచిగా ఉండాలి. తన వేషధారణ, తన పరిసరాలు, తన ఇల్లు అన్నీ అందులోకి వస్తాయి. అంతర్గత శుచి అంటే ఆలోచనలు కూడా ధార్మికంగా ఉండాలి. తర్వాత 16వ లక్షణం దక్ష. దక్ష అంటే సమర్థత. ఎటువంటి పనినిచ్చినా సమర్థవంతంగా చేయగలిగేవాడు. సాధారణంగా మనుషులు 2 రకాలుగా ప్రవర్తించే అవకాశం ఉంది. కొంతమంది ఎవరన్నా ఏదైనా అంటేనో, ఏదైనా విషమ పరిస్థితి వస్తేనో ఆవేశంగా రెచ్చిపోయి వారిని అనరాని మాటలు అంటారు, లేదా ఆలోచించకుండా దూకుడుగా ప్రవర్తించేస్తారు. అలా ఆలోచించకుండా అసంకల్పితంగా చేసే పని సాధారణంగా సరిగా అవ్వదు, లేదా అన్యాయంగా కూడా అవుతుంది. ఎందుకంటే అలా అసంకల్పిత ప్రతీకార చర్యలో విచక్షణా శక్తిని కోల్పోతారు. అటువంటి చర్యను ప్రతిస్పందన అంటారు. ఈ ప్రతిస్పందన తీవ్రంగా ఉంది. కొంతమంది దీనికి పూర్తి భిన్నం. వారిలో ప్రతిస్పందన అసలు ఏమీ ఉండదు. ఏ సమస్య ఎదురైనా కూడా వారు ఎదురించరు, నిస్సహాయంగా భరిస్తారు. ఎవరేమన్నా ఎదురు చెప్పరు. దానికి వారు వేసుకునే ముసుగు మంచితనం, దయ. ఈ మంచితనం పేరుతో ఎదుటివారు చూపే అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరిస్తారు. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ మనం చూస్తూ వస్తున్నట్టుగా శాస్త్రం ఏ విషయం తీసుకున్నా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఉండకూడదు అంటుంది. మొదటి రకం స్పందనలో తీవ్రంగా స్పందిస్తే రెండవ రకంలో అసలు ఏ స్పందన ఉండదు. ఒకటి స్పందన, ఇంకొకటి అలక్ష్యం. రెండూ తప్పే అంటుంది శాస్త్రం అని చూసాం. ఎవరైనా మనను హింసిస్తే మన నోరు మూసుకుని భరించిన అవసరం లేదు. అలాగని వెంటనే ఎదురు తిరిగి వారి ముక్కు గుద్దన అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే వారు ఎందుకు అలా ప్రవర్తించారు, దానికి వెనకనున్న కారణం ఏమిటి అని తెలుసుకోవాలి. హత్య చేసిన వ్యక్తికి కూడా అతన్ని శిక్షించే ముందు ఏ కారణం వల్ల అతను హత్య చేశాడు అని వాదోపవాదాల ద్వారా తేలుస్తారు. అతడు హంతకుడు అని వెంటనే న్యాయస్థానం తీర్మానించదు. అదేవిధంగా మన అధీనంలో ఉన్న మన భార్య పిల్లలు, మన కింది ఉద్యోగులు ఏదైనా తప్పు చేశారు అని మనకు అనిపించగానే వారిని తీవ్రంగా శిక్షించకూడదు. వారు నిజంగా తప్పు చేశారా లేదా, చేస్తే ఎందుకు చేశారు అనే విషయాలు ముందు అర్థం చేసుకోవాలి. నిజానిజాలు తేల్చుకోవాలి. అహింస చూపాలి నిజమే, కానీ అహింసను కూడా అనవసరంగా చూపించకూడదు. దుర్యోధనుడు అనేక నేరాలు చేశాడు, అతన్ని శిక్షించాలి. కానీ దుర్యోధనుడిని కూడా వెంటనే శిక్షించలేదు అని మనకి తెలుసు. సామధాన భేద మార్గాలన్నీ చూశాక అప్పుడు కూడా అతను మారకపోతే అప్పుడు యుద్ధానికి దిగారు. దక్షత్వం అంటే అసంకల్పితంగా స్పందించకూడదు, ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి.
శంకరాచార్యుల వారు దక్ష పదానికి ప్రత్యుత్పన్నమతి అని అర్థం చెప్తారు. అంటే రాగద్వేషాలకు లోను కాకుండా ఎటువంటి పరిస్థితిలోనైనా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవటం. రాగద్వేషాలకు అతీతమైన మనసును దక్షత్వం అంటారు. 17 ఉదాసీన. ఉదాసీనుడు అంటే అక్షరాలా చూస్తే ఏమీ పట్టించుకోని వ్యక్తి అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఉదాసీనుడు అంటే అర్థం పక్షపాత వైఖరి లేని వ్యక్తి అని. 2 భిన్న పార్టీలు ఉంటే ఒక పార్టీని మెచ్చుకుని ఇంకొక పార్టీని విమర్శించడు. జ్ఞానికి 2 పార్టీల వాళ్ళు మంచి స్నేహితులే అవుతారు. అతను ఏ పార్టీకి చెందడు, రెండింటినీ సమానంగా చూస్తాడు. వారు కూడా ఇతను చెప్తే వినే పరిస్థితిలో ఉంటారు. 18 గతవ్యత అంటే దుఃఖాల నుంచి ముక్తి చెందినవాడు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా చెక్కు చెదరని వ్యక్తి. ఎంత జ్ఞాని అయినా కూడా జరిగే పరిస్థితులను తను అదుపులో పెట్టలేడు. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది అంటే దాని మీద దేశకాల ప్రారబ్ధాల ప్రభావం ఉంటుంది. చలికాలంలో విపరీతమైన చలి ఉంటుంది, ఎండాకాలంలో తీవ్రమైన వేడి ఉంటుంది, వానాకాలంలో హోరున వాన కురుస్తుంది. ఇవేవి తప్పవు, వీటిని తను మార్చలేడు. అంటే ఇది దేశకాలాల మీద ఆధారపడి ఉంది. ఇవి కాక 3వ అంశం ప్రారబ్ధం. జ్ఞాని జీవితం కూడా ప్రారబ్ధ కర్మకేమీ అతీతంగా ఉండదు. అతను కూడా ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరాల్సింది. అతనికి కూడా సుఖ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. జ్ఞానం పొందితే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి అని అనుకోవడం పెద్ద పొరపాటు. జ్ఞానికి పరిస్థితులు అనుకూలంగా ఏమీ మారవు. కాకపోతే ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా దాన్ని తట్టుకు నిలబడే గుండె ధైర్యం అతనికి జ్ఞానం ఇస్తుంది. అందువల్ల మార్పు బాహ్యంగా రాదు, అంతర్గతంగా వస్తుంది. అంటే అతని దృక్పథంలో మార్పు వస్తుంది. ఏమిటా మార్పు? భగవంతుడు మనకిచ్చే ఏ అనుభవమైనా సరే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది అనే జ్ఞానం. ఇది ప్రకృతి సూత్రంగా అర్థం చేసుకుంటాడు. మన జీవితంలో మన అంతిమ లక్ష్యం ఏం ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి. అలా ఎదగటానికి అనేక పరిస్థితులు దోహదం చేస్తాయి. ఒకసారి ఆరోగ్యం, మరొకసారి అనారోగ్యం, కుటుంబంలో కొత్త జీవి రావడం, కుటుంబ పెద్ద నిష్క్రమించటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని మనకి కలగజేసేది సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎన్నడూ అన్యాయం చేయడు. మనకు అవి అన్యాయంగా కనిపిస్తున్నాయి అంతే. మనకి ఇష్టమైన వారు మరణిస్తే మనం తట్టుకోలేం. కానీ అది జరిగి తీరాల్సిన ప్రకృతి సూత్రం. మన జ్ఞానం పరిమితి ఉన్న జ్ఞానం, మనం సర్వజ్ఞులం కాము. అందువల్ల భగవంతుని జ్ఞానాన్ని ప్రశ్నించటానికి మన మేధస్సు ఎంత? ఏదైనా అనుభవం కలిగితే అది మంచిది లేదా అది చెడ్డది అనే అధికారం మనకెవరిచ్చారు? అందువల్ల భగవంతుడు ఏ అనుభవాన్ని కలగజేసినా దాని నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఎందుకు ఎదుటివారు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు అంత చిన్న వయసులోనే ఒక వ్యక్తి మరణిస్తున్నాడు? ఎందుకు దొంగతనం జరిగింది? ఎందుకు నా అన్నవారందరూ ఒక్కసారిగా మటిమాయమైపోయారు? ఎందుకు ఈ ప్రశ్నలు అనేకం మనని వేధిస్తూ ఉంటాయి. కానీ ఈ అనుభవాల నుంచి మనం నేర్చుకునేది ఏమిటి? ఇంగ్లీష్ పోయట్ సోక్రటిస్ అంటాడు, పెళ్లి చేసుకుంటే భార్య మంచిదైతే జీవితం ఆనందంగా ఉంటుంది, భార్య మంచిది కాకపోతే వేదాంతి అవుతారు. ఏ విధంగా అయినా కూడా పెళ్లి మంచిదే అంటాడు. అలాంటి మంచి భావన పెంపొందించుకోవాలి. ఎటువంటి దారుణమైన పరిస్థితి ఎదురైనా కూడా దాని నుంచి ఏం నేర్చుకోవాలో మనం చూడాలి. నిజానికి అలా చూడగలిగితే చాలా క్లిష్ట పరిస్థితులు జీవితంలో మనకి గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. ఎవరి దాకానో అర్జునుని విషయమే తీసుకోండి, అతనికి జరిగింది అదే. భగవద్గీత బోధ
అతను కావాలని ఎప్పుడు అనుకున్నాడు? తన వారిని తను చంపాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు. అంటే అతని విషాదం నుంచి వచ్చింది విజ్ఞానం. అందువలనే మొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగము అన్నారు. కర్మయోగం భక్తి యోగం లాగా విషాదాన్ని కూడా విషాద యోగం అని అన్నారు. ఎందుకు? విషాదం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే. నేర్చుకోవాలే కానీ విషాదం కూడా పాఠాన్ని నేర్పిస్తుంది. అందువల్ల జ్ఞాని ఏ అనుభవం కూడా పొందకూడని అనుభవం కాదు అని అర్థం చేసుకుంటాడు. అతను రెండు చేతులా అన్ని అనుభవాలను ఆస్వాదిస్తాడు. గతవ్యత అంటే నాకే ఎందుకు అనే ప్రతికూల ఆలోచన ఉండదు. కొంతమందికి ఏమిటి, వారొక్కరే కష్టపడుతున్నారు, తక్కిన వారందరూ చాలా ఆనందించేస్తున్నారు, చాలా అనుభవించేస్తున్నారు అనుకుంటారు. నిజానికి వారు అనుభవించేస్తున్నారు అనుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి వారి వ్యక్తిగత విషయాలు వింటే వీరు అనుకుంటున్నట్టుగా వారే ఆనందంలో మునిగి తేలటం లేదు అని అర్థం చేసుకుంటారు. వారు చాలా ఆస్తి ఉన్న వారిని చూసి మనం ఈర్ష్యపడతాం. వారికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి, వారికి ఉండే అనారోగ్య సమస్యలు వారికి ఉంటాయి, వారికి ఉండే వ్యాపారం ఒడిదుడుకులు వారికి ఉంటాయి. రామాయణ మహాభారతాల్లో కూడా ఎన్నో కష్టాలు దుఃఖాలు చూసాం. కానీ మనం ఏం చేస్తాం? ఒక చిన్న జ్వరం రాగానే నాకే ఎందుకు వచ్చింది అని వాపోతాం. జ్ఞాని అలా బాధపడడు. 19 సర్వారంభ పరిత్యాగి. జ్ఞాని బంధించే కర్మలను పరిత్యజిస్తాడు. అసలు ఆరంభం అంటే మామూలుగా అర్థం మొదలు పెట్టడం. కానీ ఇక్కడ కర్మ ఉత్పత్తి ఆరభ్యంత ఇది ఆరంభ అని వస్తుంది. అంటే కర్మలను మొదలు పెట్టడం అని, కర్మలు చేయటం, కామ్యకర్మలు ముఖ్యంగా. ఈ కామ్యకర్మలు జ్ఞాని త్యజిస్తాడు. జ్ఞానకర్మలను ఎందుకు త్యజిస్తాడు అంటే అవి బంధించే కర్మలు. నేను ఈ కర్మ చేస్తే నేను విజయవంతుణ్ణి అవుతాను, ఈ కర్మ చేస్తే నేను పూర్ణత్వం పొందుతాను అని అనుకునే భావనలను తొలగిస్తాడు. ఏ కర్మ కూడా పూర్ణత్వాన్ని ఇవ్వలేదు. దానికి ఒక చిన్న ప్రకృతి సూత్రం అర్థం చేసుకుంటే ఈ బాధ ఉండదు. అపూర్ణం ప్లస్ అపూర్ణం ఈజ్ ఈక్వల్ టు అపూర్ణం. మనం ఒక గంట సేపు చేసిన కర్మతో ఒక శాశ్వత ఫలం రావాలి అంటే ఎలా వస్తుంది? ఒక కర్మ ఫలం పొందితే పూర్ణత్వం రాదు. ఎందుకంటే ఆ ఫలం తీరగానే ఇంకొక ఫలం కోరుతాం. 9 కోరికలు కోరుతాం. అవి 9 తీరగానే ఆ 9వది ఇంకా తీరకుండానే ఇంకో 100 కోరికలు కోరుతాం. అందుకని ఇన్ని కోరికలు తీరితే ఇంత ఆనందం వస్తుంది అని మనం ఎప్పటికీ చెప్పలేం. కృతి మహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అని ఉపదేశ సారంలో వస్తుంది. అంటే ఈ పని చేస్తే పూర్ణత్వం వస్తుంది, ఈ పని చేస్తే నాకు హాయిగా ఉంటుంది, ఇంకే కోరికలు ఉండవు అనుకుంటూ పనులు చేసుకుంటూ పోతాం. ఆ వృత్తంలో పడి తిరుగుతూనే ఉంటాం. దానివల్ల జీవితం బాధాకరం అవుతుంది, కానీ కోరికలు ముగిసిపోవు. జ్ఞానికి ఈ విషయం తెలుసు. అజ్ఞాని పూర్ణత్వం కోసం పనిచేస్తే జ్ఞాని పూర్ణత్వంతో పనిచేస్తాడు. అది వీరిద్దరి మధ్య భేదం. జ్ఞాని తాను పూర్ణుడని అర్థం చేసుకుంటాడు కాబట్టి విజయం పొందినా పొంగిపోడు, ఓటమి ఎదురైనా కుంగిపోడు. పూర్ణత్వం అతని జీవన విధానం అవుతుంది. అది అతని అంతిమ లక్ష్యం అవ్వదు. పూర్ణత్వాన్ని గమ్యం అనుకుంటే జీవితం బాధాకరంగా ఉంటుంది. పూర్ణత్వం జీవన విధానం అనుకుంటే జీవితం లీలగా మారుతుంది. జ్ఞాని అలా ఏం చేసినా లీలగా చేస్తాడు. మద్భక్త సమే ప్రియ. అటువంటి జ్ఞాని నాకు ప్రియమైన వ్యక్తి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా కొన్ని లక్షణాలు చెప్తాడు. అవి వచ్చే శ్లోకంలో చూస్తాము, అది వచ్చే క్లాస్లో చూద్దాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.